సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఏపీఎస్సీసీ అనిల్ చంద్ర పునేఠాతో వైసీపీ ఎమ్మెల్సీలు సమావేశమై వినతి పత్రం సమర్పించారు. సర్ ప్రక్రియ తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీసీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. అక్టోబర్ 3న సర్ తుది జాబితా వస్తుందని, ఆ ఓటర్ల జాబితా ఆధారంగానే వార్డుల విభజన చేయాలని, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరగాలని కోరామన్నారు. సెప్టెంబర్ 3వ తారీఖున ప్రాతిపదిక ఓటర్ లిస్టు తయారు చేయొద్దండి. అక్టోబర్ 3వ తారీఖున ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు ఫైనల్ పబ్లికేషన్ జరగబోతా ఉంది. కాబట్టి ఫైనల్ పబ్లికేషన్ కి మీరు చెబుతున్నటువంటి సెప్టెంబర్ 3వ తారీఖుకి మధ్య 1 month గ్యాప్ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాల, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలా, దొంగ ఓట్లకు అవకాశం ఉండకూడదు, డబుల్ ఓట్లకు అవకాశం ఉండకూడదు. కాబట్టి అక్టోబర్ 3వ తారీఖున ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఫైనల్ ఓటర్ డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఓటర్ లిస్టును ప్రాతిపదిక చేసుకుని వార్డుల డీలిమిటేషన్ సంబంధించి కానీ, వార్డుల తయారీకి సంబంధించి కానీ దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కమిషనర్ గారు కోరాం. ఎందుకంటే వాళ్ళు చెప్పే సెప్టెంబర్ 3వ తారీఖు ఓటర్ లిస్టు జనవరి 2026, ఎస్ఐఆర్కి సంబంధించింది సేమ్ డేటే. ఇక్కడ వేరే విషయం లేదు, 1 month. స్థానిక సంస్థలు పెట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ